హాయ్ అండి. 'ఆర్యన్ ట్రావెన్' పార్ట్ 13. కేరళలో ఒక ఆశ్రమంలో 40 సంవత్సరాలు ఒక ఆవిడ స్పృహలో లేకుండా పడుకొని ఉన్నారు. అక్కడికి డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు. బట్ ఆవిడలో ఎటువంటి మార్పు లేదు. అదే విషయం బయట తన భర్త దగ్గరకొచ్చి చెప్తారు డాక్టర్సు. దానికాయన బాధపడుతూ, "ఇంకెంతకాలం మహా ఇలా ఉంటావు? నువ్వు తొందరగా లేచి తిరిగితే మనం మన బంగారం దగ్గరికి వెళ్ళిపోదాం మహా. నా కోసం కాకపోయినా కనీసం తన కోసమైనా నువ్వు తొందరగా లెగు" అంటూ బాధపడతారు. అప్పుడే అక్కడ డాక్టర్స్‌లో ఒకరు, "విష్ణు బాధపడకు, తొందరలోనే నయమవుతుంది" అంటూ ధైర్యం చెప్తారు. "ఇంకెంతకాలం మహా ఇలానే ఉంటావు? ఇప్పటికే 15 సంవత్సరాలయిపోతుంది" అని తన పక్కనే కూర్చుని బాధపడతారు ఆ పెద్దాయన. "మీకిప్పటికే అర్థమై ఉంటుంది కదా! అక్కడ ఉన్నది అభి అమ్మా, నాన్న. వాళ్ళు బతికే ఉన్నారు. ఎందుకు ఎవరి దగ్గరికి రాలేదో చూద్దాం వచ్చే ఎపిసోడ్‌లో." ఇక్కడ బాస్‌కి ఆనంద్ సింఘానియా అనే పోలీసు అభిని కాపాడ్డాడు. ఇక రుద్ర గారు కేసు పెట్టారని తెలుసుకుంటాడు. అక్కడ కూడా దేవ్ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వలేదు కనుక హోటల్‌లో ఇంకా ఆఫీస్‌లో తనని సేవ్ చేసింది కూడా నందునే అనుకుంటారు వాళ్ళు. కేసు డీల్ చేస్తున్నాడు కనుక అభి వాళ్ళను తన ఇంట్లోనే పెట్టుకుని ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనుకుంటున్నాడు. వెనక దేవున్న సంగతి తెలీదు. నందు చేసేది అండర్ వర్క్ ఆపరేషన్ అయినా కూడానే ఉంటారు కొంతమంది. వాళ్ళ వల్లే బయట ఎవరికీ తెలియని నందు జాబ్ విషయం, ఇంకా కేస్ విషయం బాస్ వరకు వెళ్ళింది. అందువల్ల తన మీద ఏ డౌటు రాకుండా ఉండడానికి సాక్ష్యాలు మట్టుపెట్టే పనిలో పడ్డాడు. ప్రీతికి దేవ్ ఏం పనిష్మెంట్ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. ఇటు క్యాంటీన్‌లో అభికి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు జరిగింది. అటు దేవ్ కూడా గుర్తు చేసుకుంటాడు. హోలీ తర్వాత ఆఫీస్‌కి వచ్చిన ప్రీతికి అభి ఇంకా ఆద్య సీట్ ఖాళీగా ఉండడం చూసి నవ్వుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది. "ఏంటి ప్రీతి ఇంత హ్యాపీగా ఉన్నావు? దేవ్ సార్‌గాని ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి?" అంటారు. "అమ్మో! ఇప్పుడే కదే! సార్‌కి చెప్పే టైం ఇంకా రాలేదే బాబు! ఇప్పుడే వద్దు" అని అంటుంది. "నా సంతోషానికి కారణం వేరే" అంటూ తన పార్టీలో చేసిందంతా చెప్తుంది. "అమ్మో! ఈ విషయం గనుక దేవ్ సార్‌కి తెలిస్తే ఏంటి పరిస్థితి ఆలోచించావా?" అంటారు. "ఎలా తెలుస్తుందే చెప్పు? అయినా దానికి నేను చెప్పాను నా దేవ్‌కి దూరంగా ఉండమని. కానీ అది ఏం చేసింది? సార్‌కి వెళ్ళి కలర్ రాసి ఆడుతుందా? అయినా నాకు అది దేవ్ సార్ ఫ్యామిలీతో అంత క్లోజ్‌గా ఉండడం నచ్చలేదు. ఏదో నందు సార్‌తో ఉంటుందంటే లైట్ తీసుకున్నా. బట్ ఇప్పుడు తనని సార్‌తో అంత క్లోజ్‌గా చూసిన తర్వాత ఎలా ఊరుకుంటానే" అని అంటుంది ప్రీతి. "అది సరే గాని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పదండి వెళ్లి పార్టీ చేసుకుందామని క్యాంటీన్‌లోకి అంటుంది నవ్వుతూ. కరెక్ట్‌గా అప్పుడే దేవ్ ఇంకా నందు ఆఫీస్‌కి వస్తారు. దేవ్‌కి ప్రీతిని అలా నవ్వుతూ చూడగానే అభి కళ్ళల్లో నీళ్లు గుర్తుకు వచ్చి కోపంగా చూసి వెళ్ళిపోతాడు. క్యాబిన్‌కి వెళ్లి కూర్చొని ప్రీతిని తలుచుకుని, "నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా నా అభి బాధకి కారణం అయ్యావు. తప్పు చేశావు" అని అనుకుంటూ ఉండగానే దేవ్ ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసి చిన్న నవ్వు నవ్వి ఆఫీస్ బాయ్‌ని పిలిచి ప్రీతిని రమ్మని చెప్పి పంపిస్తాడు. అప్పుడే క్యాంటీన్‌కి వెళ్తున్న ప్రీతితో, "మేడం మిమ్మల్ని దేవ్ సార్ పిలుస్తున్నారని" చెప్పి వెళ్ళిపోతాడు. "మీరు వెళ్లి ఆర్డర్ ఇవ్వండి. నేనొచ్చి జాయిన్ అవుతా. అసలే బాగా ఆకలిగా ఉంది" అని చెప్పి దేవ్ క్యాబిన్‌కి వెళ్తుంది. "సార్ గుడ్ మార్నింగ్. పిలిచారంట" అంటుంది ప్రీతి. "ఆ! మిస్ ప్రీతి మీకొక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను. కంప్లీట్ అయిందా?" అంటాడు. "సార్ దానికి ఇంకా టైం ఉంది కదా" అంటుంది. "మిమ్మల్ని నేను వర్క్ కంప్లీట్ అయిందా లేదా అని అడిగాను. టైం ఉందా లేదా అని కాదు" అంటాడు దేవ్. "నో ఇంకా అవ్వలేదు. ఒక 1 వీక్ టైం పడుతుంది సార్" అంటుంది కొంచెం భయంగా ప్రీతి. "వాట్ 1 వీకా? నో యూ విల్ గివ్ యూ ఓన్లీ 6 అవర్స్. 6 అవర్స్‌లో కంప్లీట్ చేసుకుని తీసుకొని రా" అంటాడు. "సార్ మరీ అంత తొందరగా అంటే అవ్వదు సార్" అని అంటుంది. "జస్ట్ డూ వాట్ ఐ సే క్విక్" అని అంటాడు గంభీరమైన గొంతుతో. దానితో ప్రీతి ఏం చేయలేక ఉసూరుమంటూ బయటికి వెళ్తుంది. "చూస్తాను నువ్వెలా కంప్లీట్ చేస్తావో. నువ్వెలాగో చేయలేవు. సో రెడీ మై పనిష్మెంట్ మిస్ ప్రీతి" అనుకుంటాడు దేవ్. తర్వాత అభికి కాల్ చేస్తాడు. రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్న అభికి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అంటుంది. "ఏం చేస్తున్నావ్?" అంటాడు దేవ్. "రేయ్ ఎవర్రా నువ్వు? నన్నే వే అంటున్నావ్? ఒళ్ళెలా ఉంది?" అంటుంది అభి. "అస్సలు బాగోలేదు. వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తావా?" అంటాడు నవ్వుతూ దేవ్. దానితో అభికి కోపం వచ్చి
ఛీ! నీలాంటి వాళ్ళతో నాకు మాటలేంటి అని ఫోన్ కట్ చేస్తుంది. అబ్బా! ఈ తింగర్ది అస్సలు అనుకుని మళ్ళీ చేస్తాడు. అభి లిఫ్ట్ చేసి తిట్టేలోపు ఏ నేనే అంటాడు దేవ్ గట్టిగా. దానితో దెబ్బకి ఒక్కసారిగా అభికి మొత్తొదిలి నెంబర్ చూసుకుని సారీ సార్ మీరనుకోలేదు అంటుంది. కొంచెం భయంగా. అభి వాయిస్‌లో డిఫరెన్స్‌కి దేవ్ సరే కానీ ఏం చేస్తున్నావు? టిఫిన్ తిన్నావా? డ్రాప్స్ ఏసుకున్నావా? అంటాడు. ఆ! సార్ తిన్నాను. ఇంతకు ముందే వచ్చి అత్త టిఫిన్ పెట్టి డ్రాప్స్ వేసి వెళ్లారు అంటుంది. ఆ! సరే అయితే రెస్ట్ తీసుకో ఉంటాను మరి అంటాడు దేవ్. కొంచెం సేపు మాట్లాడొచ్చు కదా అని అనుకుంటుంది అభి మనసులో. లేదు ఆఫీస్‌లో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అయిపోయాక కాల్ చేస్తాను. సరేనా అంటాడు. తన మనసులో మాట దేవికి ఎలా తెలిసింది? ఇప్పుడు నేనేమి అనలేదు కదా సార్ అంటుంది. హా! అవునా? సరే ఉంటాను. బాయ్ అని పెట్టేస్తాడు. దేవ్ వర్క్‌లో పడిపోతాడు. అభి కూడా కళ్ళు మంటగా ఉండి పడుకుండిపోతుంది. ఇక్కడ దేవ్ క్యాబిన్ నుంచి బయటికి వచ్చిన ప్రీతి కాళ్ళు ఈడ్చుకుంటూ తన ప్లేస్‌కి వెళ్లి వర్క్‌లో పడుతుంది. కింద మీద పడి చేస్తున్నా వర్క్ అవడం లేదు. ఒకవైపు ఏమో తినకపోవడంతో ఆకలైనా సరే ఎక్కడ మళ్ళీ దేవ్ తన దగ్గర బ్యాడ్ అవుతానేమోనని ఇక అలానే వర్క్ చేస్తుంది. క్యాబిన్‌లో తన అవస్థను చూసి దేవ్ చిన్నగా నవ్వుకుని మళ్ళీ పనిలో పడిపోతాడు. అలాగే ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూనే ఉంటుంది ప్రీతి. ఈలోపు దేవ్ రమ్మని పిలవడంతో ఇప్పుడు ఏం చెప్పాలా అని కంగారుగా వెళ్తుంది. మిస్ ప్రీతి వర్క్ అయిందా అంటాడు. సారీ సార్ ఇంకా అవ్వలేదు అంటుంది తల దించుకుని. అప్పుడు తనని అలా చూసి నవ్వుకుని మనసులో అభి ప్రీతి ముందు తల దించుకుని సారీ చెప్పింది గుర్తు చేసుకుంటాడు. నో మోర్ ఆర్గ్యుమెంట్. ఇచ్చిన వరకు కంప్లీట్ చేయడం రాదు కానీ ఆఫీస్ టైంలో జోక్స్ వేసుకుని నవ్వుకోవడం తెలుసు అంటాడు కోపంగా. సారీ సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటుంది ప్రీతి. దేవ్ దానికోసమే చూస్తున్నట్లుగా హా! ఓకే అని ఒక విల్ గివ్ వన్ ఛాన్స్ అంటాడు. థ్యాంక్ యూ సార్ అంటుంది ప్రీతి. బట్ వర్క్ ఇక్కడ కాదు. మనం కొత్తగా స్టార్ట్ చేసిన సైట్ దగ్గర అంటాడు. తన వైపుకు చూస్తూ దేవ్. ముందు కొంచెం ఆలోచనలో పడినా ఇక ప్రీతికి వేరే ఆప్షన్ లేక తప్పక ఒప్పుకుంటుంది. ఓకే నౌ యూ కెన్ గో అంటాడు. తర్వాత మేనేజర్‌కి కాల్ చేసి విషయం చెప్తాడు. తనకి ఆ అడ్రస్ ఇవ్వమని. సార్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అక్కడ వర్క్‌కి కూర్చోవడానికి ఒక చెట్టు కూడా ఉండదు సార్ అని అంటాడు మేనేజర్. డూ వాట్ డిడ్ ఐ సే అని అంటాడు గంభీరంగా. దానితో మేనేజర్ సైలెంట్ అయ్యి ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు తెలుస్తుంది ప్రీతి నీకు మంట ఎలా ఉంటుందో. నీ వల్ల జస్ట్ తనకి కళ్ళు మంటే మండాయి. బట్ నీకు అనుకుని నవ్వుకుంటాడు. అలా దేవ్ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి అవును కదా! నేనెందుకు అభి కన్నీటికి తను కారణం అయ్యిందని తనకి అలా జరిగితే నేనెందుకు ఇంత పనిష్మెంట్ ఇచ్చాను? వై డామ్ ఇట్ వై అనుకుంటూ ఉండగానే దేవ్ ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద నేమ్ చూడగానే దేవ్ పెదవులపైన నవ్వు. ఇక నవ్వుతూ లిఫ్ట్ చేసి కొంచెం సేపు మాట్లాడి పెట్టేసి చాలా హ్యాపీగా చైర్‌లో రిలాక్స్‌గా కూర్చుంటాడు. ఫోన్ ఎవరో మరి ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడో? ఇక్కడ దేవ్ ఫ్రెండ్ నుండి జరిగింది తెలుసుకున్న అభి ఇంకా ఆద్య. ఆద్య ఏమో చాలా హ్యాపీగా ఉంది. అభి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంది ఇదంతా జరిగిందని. ఇక ఆద్య అబ్బా! మా అన్నయ్య సూపర్. అసలు దాన్ని తప్పించుకోవడానికి లేకుండా లాక్ చేశాడు. అంత అందం, తెలివి ఉంది కనుకనే మా అన్నయ్య వెనుక అమ్మాయిలు లైన్ కడుతున్నారు అంటుంది ఆద్య. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న అభి ఆద్య అన్నదానికి కోపంగా చూస్తుంది. అది గమనించి ఆద్య మనసులోనే నవ్వుకుని ఇంకా ఉడికించాలని నేత్ర ఏ మాటకా మాట మా అన్నయ్య మాత్రం కిరాక్కుంటాడు. అందం, తెలివి అబ్బబ్బా! రేపు మా వదిన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడే బాబు. లేకపోతే ఈజీగా వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు మా అన్నయ్యని అని అంటుంది ఆద్య. దాంతో అభి కోపంగా ఆ! తీసుకొని వెళ్తే వెళ్ళమను మీ అన్నని అని కోపంగా దేవ్ క్యాబిన్‌కి వెళ్తుంది. దేవ్ ఎదురుగా కూర్చుంది అభి. అసలే మన పని రాక్షసుడు కదా! వీడియో కాల్‌లో బిజీగా ఉంటాడు. అభి వచ్చింది కూడా పట్టించుకోడు. బట్ దేవ్‌కి తన హార్ట్ చెప్తుంది కదా! అందుకే కళ్ళు మాత్రమే పైకి లేపి మూసి మళ్ళీ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ అభి, దేవ్ బిజీగా ఉండడంతో ఇక దేవ్ క్యాబిన్ మొత్తం చూస్తూ ఉంటుంది అభి. దేవ్ సీట్ నుండి తన క్యాబిన్ క్లియర్‌గా కనబడుతుంది. అది చూసి నవ్వుకుంటుంది అభి లోలోపలే.
దేవ్ కాల్ కట్ చేసి ఒకసారి అభి వైపు చూసి మళ్ళీ వేరే ఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాడు. అభి క్యాబిన్ ని చూసి దేవ్ కాల్ అయిపోయిన తర్వాత కూడా తనను పట్టించుకోవటం లేదు అని కోపం వచ్చి విసురుగా లేచి వెళ్ళిపోవటానికి 2 అడుగులు ముందుకు వేస్తుంది. అంతే నెక్స్ట్ తను చూసేసరికి దేవ్ ఒళ్ళో ఉంటుంది. ఏం జరిగింది అంటే అభి ముందుకు అడుగు వెయ్యగానే దేవ్ ఫాస్ట్‌గా వచ్చి అభి చేతిని పట్టుకుని లాగి పక్కనే ఉన్న సోఫాలో దేవ్ కూర్చొని అభిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. దేవ్ కూర్చొని అభి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని చెప్పు ఏంటే వెళ్ళిపోతున్నావు? దేవ్ చేతులు విడిపించుకోవాలని చూస్తూ మరేం చేయను పట్టించుకోవట్లేదు కదా నన్ను అంటుంది. ఇంకా గట్టిగా పట్టుకుని అభిని. అవునా పట్టించుకోవట్లేదా నేను అంటాడు నవ్వుతూ దేవ్. దేవ్ నవ్వుని చూసి ఇంక తను ఏమీ అనలేక ఏంటిది వదలండి ముందు అంటుంది అభి. ఎందుకే అంటాడు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారండి? కొంచెం కూడా లేదా? ఇది ఆఫీస్ కొంచెం చూసుకోండి. ఒకసారి బయటకు అని అంటుంది. ఆహా! అవునా! ఏం కాదులేవే. మనకు వాళ్ళు కనిపిస్తారు కానీ, మనం వాళ్ళకి కనిపించం. చెప్పు ఏంటి? అంత కోపంగా వచ్చావు నా దగ్గరికి అంటాడు దేవ్. అసలు నీకు నేనంటే భయం లేదే? మొన్నటి వరకు చూడటానికి కూడా భయపడేదానివి. ఇప్పుడేంటి? అంటాడు నవ్వుతూ దేవ్. ఆహా! అవునా! నేనిప్పుడు భయపడాలా అంటుంది. వద్దులే గాని చెప్పు ఏంటి విషయం అంటాడు దేవ్. 1 కాదు 2 అంటుంది అభి. అబ్బో చెప్పు మరి అని అంటాడు ఇంకా దగ్గరికి తీసుకుని. దేవ్ అలా దగ్గరికి తీసుకుంటే అభికి గుండె వేగం పెరిగిపోతుంది. ప్లీజ్ సార్ వదలండి అని అంటుంది ఇబ్బందిగా. నో చెప్పు ముందు అంటాడు దేవ్ తన నడుము మీద చెయ్యి వేసి. ఇంకేమీ చేయలేక నా క్యాబిన్ ఎందుకు మార్చారు? ఆద్యని ఎందుకు వేరే క్యాబిన్ కి పంపారు? ప్లీజ్ సార్ మా ఇద్దరిని ఒకే చోట ఉంచండి అని అంటుంది. ఎందుకే నీకు భయమా అంటాడు. ఆ అవును సార్ నాకెప్పుడు కూడా ఆద్య పక్కనే ఉండాలి. లేకపోతే నాకు చాలా భయంగా ఉంటుంది. ప్లీజ్ ఎందుకే భయం? నువ్వు దేనికి ఎవరికి భయపడకూడదు. సరేనా? అర్థమైందా? అయినా నీ ఎదురుగా నేను ఉంటాను కదే. ఇంకేంటి చెప్పు? లేదు మీరు పక్కన ఉంటే నాకెందుకు భయం? కానీ ఆద్య ఒకతే ఉంటుంది కదా అక్కడ అంటుంది. ఓ అదా నీ భయం. అలా అయితే నువ్వు లైట్ తీసుకోమా. నా చెల్లి నీలా కాదులే అన్నీ తొందరగానే అర్థం చేసుకుంటుంది. అక్కడ తను హ్యాపీగా ఉంటుంది అంటాడు దేవ్. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అంటుంది అభి. నీకు అర్థమైతే వింతగాని అర్థం కాకపోతే ఏముంది లేవే అంటాడు నవ్వుతూ దేవ్. దానితో అభి బొంగమూతి పెట్టుకుని ఉంటుంది. తనని దేవ్ అలా చూసి నవ్వి సరే మరి ఒకటైపోయింది కదా ఇంకో విషయం కూడా చెప్పు ఏంటో అంటాడు దేవ్. మరి మరి ఎందుకు ప్రీతి మేడంని సైట్కి పంపారు అంటుంది అభి. ప్రీతి పేరు ఎత్తగానే దేవ్ మొహంలో ఫీలింగ్స్ మారిపోతాయి. ఏం నీకు తెలీదా అంటాడు కొంచెం కోపంగా. దేవ్ కోపం చూసి అభికి భయంగా ఉన్నా సరే ధైర్యం చేసి తెలుసు అంటుంది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇంతకీ మన అభి పేరెంట్స్ బ్రతికే ఉన్నారన్నమాట. ఎప్పుడు కలుసుకుంటారో ఏంటో.